రాజకీయాలు అంతలా ప్రభావితం చేస్తాయనే అనుమానం కూడా మాకు ఈ మధ్య వస్తూ ఉంది. ఎందుకంటే సామాన్య ఒక ఓటర్గా నేను ఒక విషయం మాట్లాడుతూ ఉన్నా. ఏంటంటే రాజకీయాలు మరి కోర్టులకు జడ్జిలకు కూడా ప్రభావితం చేస్తాయా అనే అనుమానం మాకు వస్తూ ఉంది. నేను చెప్పడం ఏంటంటే ఒకప్పుడు దేశవ్యాప్తంగా లిక్కర్ స్కాము సంచలనం రేపింది. ఆ సంచలనం రేపిన కేసులో ఈరోజు క్లీన్ చిట్ ఇవ్వడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే ఏది ఏమైనా ఇది దేశ ఆర్థిక నేరం కింద వస్తుంది. దీన్ని అంత ఈజీగా క్లీన్ చిట్ ఇవ్వడం అనేది చాలా హాస్యాస్పదమైన విషయం. ఇప్పుడు తప్పుడు కేసులు పెట్టి మేము కుటుంబానికి దూరమైంది కవిత, అదేవిధంగా మాకు ఓడిపోవడం జరిగింది. ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ గారు ఓడిపోవడం జరిగింది. మరి దీని ఒకవేళ నష్టం ఎవరు? చూడండి, తప్పుడు కేసులు అంటూ ఏమి ఉండదు. ఒక కేంద్ర సిబిఐ సంస్థ పిలిచిందంటే ఎంతో కొంత ఆధారం లేని అంత పెద్ద అరెస్టు దాకా పోదు. కాకపోతే ఈ రాజకీయంగా మరి ఆమెని వెనకాల నుంచి ఎవరైనా నడిపిస్తున్నారా అనే విషయం కొంచెం మాకు అనుమానం ఉంది. ఆమె క్లీన్ చిట్ రావడం వెనుక కేటీఆర్ హరీష్ రావు కూడా వాళ్ళు కూడా సంతోషంగా లేరు. వాళ్ళ కుటుంబ సభ్యులే ఆమెకు క్లీన్ చిట్ రావడం వెనుక సంతోషంగా లేరు. ఎందుకంటే ఆమె వాస్తవంగా తప్పు చేసిన మాట వాస్తవం. తెలంగాణ రాష్ట్రానికి మొత్తం తెలుసు. కేసీఆర్కి, కేటీఆర్కి, హరీష్ రావుకి అందరికి తెలుసు. వాళ్ళ సోషల్ మీడియాలో నన్ను ఇరికిచ్చింది మా వాళ్లే అని చాలా స్పష్టంగా అప్పట్లో ఆమె చెప్పడం జరిగింది. సో వాళ్ళ కుటుంబ సభ్యులే ఆమెకు క్లీన్ చిట్ రావడం వెనకాల వాళ్ళు సంతోషంగా లేరు. ఏది ఏమైనా దీన్ని రాజకీయ కోణం కింద చూడాల్సిన అవసరం ఉన్నది. నేను చెప్పడం ఏంటంటే రాజకీయాలు మరి సుప్రీంకోర్టు జడ్జీలను, న్యాయవాదులను ఇంతలా ప్రభావితం చేస్తాయా అనే విషయము ఇప్పుడు ప్రజల్లో అనుమానం కలగడం తప్పదు.